విశాఖ కేర్ హాస్పిటల్లో ఎక్మో చికిత్స విజయవంతమైంది. వెంటిలేటర్ సపోర్ట్, అత్యధిక ఆక్సిజన్ వినియోగంతో అధునాతన వైద్య సేవలు అందిస్తున్నారు. అధిక రక్తపోటు, H3N2 సంబంధిత ఊపిరితిత్తుల సమస్యతో అత్యంత విషమంగా ఉన్న 54 సంవత్సరాల వ్యక్తికి కేర్ హాస్పిటల్లో చికిత్స అందించారు. ఎక్మో ద్వారా చికిత్సను డాక్టర్ శ్రీనివాస్ మోనంగి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా రామ్ నగర్ కేర్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిపుణుల పర్యవేక్షణలో అత్యంత సంక్లిష్టమైన చికిత్సను అందిస్తున్నట్లు హాస్పిటల్ పరిపాలనాధికారి శ్రీనివాస్ వదిపర్తి తెలియజేశారు. ఎక్మో సేవలు చాలా అరుదుగా అందుబాటులో ఉన్నాయని అన్నారు. పేషెంట్ తమ వద్దకు వచ్చేసరికే అత్యంత విషమంగా ఉన్నారని, ఎక్మో గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశామని తెలిపారు. ఎక్మోపై 14 రోజుల సుదీర్ఘ చికిత్స తర్వాత రోగి కోలుకున్నారని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మీడియా మిత్రులందరికీ, అక్కడ చేసినటువంటి డాక్టర్స్కి, నాతో పాటు వచ్చిన డాక్టర్స్కి, ముఖ్యంగా మా పేషెంట్ ప్రసాద్, ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది ఎందుకంటే ఈ ఎక్మో అనేది మీరు బహుశా వినే ఉంటారు. కొద్దిమంది ప్రత్యేకమైన పేషెంట్స్కి ఈ పరికరం వాడి ప్రాణాపాయ స్థితిలో నుంచి ఆల్మోస్ట్ బయటపడే. నా పేరు డాక్టర్ శ్రీనివాస్. నేను ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ని, క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్. ఇది ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. ఈ మిషన్ అనేది ఒక హార్ట్, గుండె కానీ ఊపిరితిత్తులు కానీ చేయగలిసే పని బయట నుండి చేసేదాన్ని ఎక్మో అంటాం. డయాలసిస్లో బ్లడ్ అయితే కిడ్నీ చేసే పని డయాలసిస్ ఎలా చేస్తుందో అలాగే ఊపిరితిత్తులు చేయాల్సిన పని, గుండె చేయాల్సిన పని ఈ మెషిన్ చేస్తుంది. ఒకటి, వెంటిలేటర్ ద్వారా కూడా పేషెంట్ కానీ మనకు ఆక్సిజన్ లెవెల్ బ్లడ్లో కానీ ఇంప్రూవ్ అవ్వకపోతే, పెరగకపోతే, లేదంటే హార్ట్ గుండెకి సరిపడా సప్లై లేకపోయినా సరే, అలాంటప్పుడు ఏంటంటే ఈ మెషిన్ పెట్టేటప్పుడు ఆ 2 పనులు చేసి పేషెంట్ తాలూకా రక్తంలో ఆక్సిజన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత గుండె చేయాల్సిన రక్త సరఫరా అంతా ఈ మెషిన్ చేస్తుంది. ఇది హార్ట్కైనా పెట్టచ్చు, లంగ్కైనా, అంటే ఊపిరితిత్తులకైనా పెట్టచ్చు, గుండెకైనా పెట్టచ్చు. సో ఇలాంటి సివియర్ కేసెస్లో ఎర్లీగా పెట్టగలిగితే ఆ మిగతా ఆర్గన్స్, మిగతా అవయవాలు అంటే కిడ్నీ కానీ, లేకపోతే లివర్ కానీ, బ్రెయిన్ కానీ ఎఫెక్ట్ అవ్వక ముందు మనం కానీ స్టార్ట్ చేయగలిగితే దానికి మనకి అవుట్కమ్ అనేది, అంటే రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. యావరేజ్గా 10 నుండి 15 లక్షల వరకు అవుతుందండి. ఒక 15 రోజులు. ఈ H3N2 అనే వైరస్ మీకు తెలిసింది. మొన్నటి వరకు చాలా కేసులు హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ చాలా నమోదైన కేసులు. H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్. ఆ వైరస్ వల్ల ఇది కోవిడ్ లాగానండి, వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల ఆ ఊపిరితిత్తులు బాగా సివియర్గా డ్యామేజ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్ బాడీకి అందలేదు. సో దానికోసం దీనికి ఆ మెషిన్ పెట్టాల్సి వచ్చింది. శ్రీరామ్ వారికి వైరల్ నిమోనియా ఇంకా అప్రూవల్ వైరల్ నిమోనియా వచ్చింది. మామూలు ఆక్సిజన్ తోటి నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్, ఇంట్యుబేషన్, అవును సార్. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ముందున్నంత అవేర్నెస్ అప్పటికి స్టార్టింగ్ రావడం, అప్పుడు లేకపోవడం, మెషిన్స్ అన్ని తక్కువగా ఉండడం, చాలా మందికి అవసరం అయినా సరే మెషిన్స్ లేకపోవడం అనేది జరిగింది. సో ఆ తర్వాత కోవిడ్ టైంలో మెషిన్స్ అనేవి ఎక్కువ రావడం జరిగింది. కానీ ఇప్పటికి ఏంటంటే మెషిన్స్ ఉన్నా సరే పేషెంట్ అవేర్నెస్ అనేది తగ్గిపోయింది. టైంగా పెట్టి దానివల్ల జనాలు అంటే అవేర్నెస్ ఏమొచ్చిందంటే రిజల్ట్స్ సరిగ్గా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంలో వెళ్ళిపోయింది. సార్ టైంగా పెడితే నార్మల్గా ఉన్న సక్సెస్ రేట్ కన్నా 20% వరకు పెంచగలం. అబౌట్ 50% ఉంటుందండి కరెక్ట్ టైంకి పెడితే. 50% అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్మో లేకుండా 40% కానీ పేషెంట్ బతికే ఛాన్సెస్ ఉంటే 60% వరకు మనం దాన్ని పెంచవచ్చు. ఇది ఆపరేషన్ వివరిస్తారు. అది ఏ పేషెంట్కి ఏ పరిస్థితుల్లో ఎలాంటి టైంలో ఆ డెసిషన్ తీసుకుని ఈ హార్ట్ లంగ్ మెషిన్కి అది
ఎలా అనుసంధానం చేసి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటపడే బియ్యం ఎలా వస్తుంది, ఆ బెనిఫిట్ ఎలా వస్తుంది, ఈ విధంగా చూసుకుంటే మాకు సంతోషంగా ఏంటంటే ఇప్పుడున్న ఇక్కడ కూర్చున్న పేషెంట్కి ఆ పరిస్థితిలో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఆ టైంలో చాలా రకాల టెన్షన్స్తో ఉండే పరిస్థితి అది. సో కొద్దిగా ఆ టైంలో ఇబ్బంది అనిపించినా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పరికరం ద్వారా డాక్టర్స్ చెప్పిన సలహా ద్వారా ఆ టైంలో అది నిజంగానే ప్రాణం నిలబెట్టే డెసిషన్ అయింది. సో ఇలాంటిది హార్ట్ లంగ్కి సంబంధించిన జబ్బులు కానీ లేకపోతే అనుకోని ఎమర్జెన్సీస్ తరచుగా ఈ మధ్యన వింటున్నాం. వాటిల్లో చాలామంది దాని ద్వారా లబ్ధి పొంది బయటపడుతున్నారు, ప్రాణాలు రక్షించుకోగలుగుతున్నారు. కానీ సరైన టైంలో సరైన సలహా ఇస్తే సరైన టైంకి, అంటే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటి పరికరం వాడి డాక్టర్స్ దాని ద్వారా ఎంతోమంది పేషెంట్స్కి, అవసరమైన పేషెంట్స్కి ఇది చేయొచ్చు అని నిరూపించారు. సో నిజంగా మన డాక్టర్స్ అందరికీ ఈ విధంగా నేను మా డాక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ రోజు నేను వాళ్ళతో పాటు కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ మిస్సెస్ ఎంత గాబరా పడ్డారో, ఎంత టెన్షన్ పడ్డారో, అది ఒక ఫ్యామిలీకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మేము ఊహించుకోగలం. సో కానీ దేవుడి సపోర్ట్తో పాటు దేవుడి తర్వాత డాక్టర్స్ చేసిన సేవలకి నిజంగానే మేము సంతోషపడుతున్నాం. ఆయన ఈరోజు మళ్ళీ పనికి వెళ్ళగలిగే స్థాయిలో ఆయన కోలుకున్నారు. సో నిజంగా చాలా సంతోషం. ఆ సంతోషంతో పాటు ఈ అవేర్నెస్ని మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా, మీడియా ద్వారా ఇది అందరికీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. సో మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. దయచేసి ఇలాంటి మంచి విషయాల్ని, మెడికల్గా ఇలా చేసే ఇంప్రూవ్మెంట్స్ని, ఇవన్నీ కొన్ని మెట్రో నగరాల్లోనే, పెద్ద పెద్ద మెట్రో నగరాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. కొన్నిసార్లు అది పెద్దగా ఐసీయూ లెవెల్లోనే కనపడవు, లేకపోతే వినపడవు, ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ పేషెంట్స్కి చేసి అలాంటి స్థితిలో నుంచి వాళ్ళని బయట పెట్టగలమని మనం నిరూపించుకోగలిగాం విశాఖపట్నంలో కూడా. ఇది చాలా తక్కువగా జరుగుతాయి, వాటి కొన్ని సాధ్యాసాధ్యాలు ఉంటాయి కూడా. కానీ ఇలా జరగడం చాలా సంతోషం అనిపించింది. ఇంకా ముందు ముందు ఇలాంటి పరిస్థితులు తద్వారా అనుకోకుండా ఎవరికైనా కలిగినా కూడా మనం చెయ్యగలం, విశాఖపట్నంలో కూడా అలాంటి ట్రీట్మెంట్ చెయ్యగలం అని నిరూపించిన సందర్భం ఇది. కాబట్టి ఇది మీరందరికీ ఇంకా బాగా వైడ్ స్ప్రెడ్గా తీసుకెళ్లాలని నా విజ్ఞప్తి. సో తర్వాత మా డాక్టర్స్ వివరంగా చెప్తారు మీకు, దీని ద్వారా ఎటువంటి ఇంకా ఇబ్బందులు లేకుండా, ఇంకా ఎటువంటి పేషెంట్స్కి ఇది వాడచ్చు, ఎటువంటి సందర్భాల్లో ఇది చేయొచ్చు అనేది వివరంగా వివరిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.